నమస్తే. కేటీవీ ప్రైమ్ బులెటిన్కు స్వాగతం. నా పేరు ఉద్దండం చంద్రశేఖర్. కర్నూలు నుంచి కడపకు సినిమా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పాదయాత్ర. ఫిబ్రవరి 7వ తేదీ కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం. అంబటి రాంబాబుపై కొనసాగుతున్న కేసుల నమోదు ప్రక్రియ. పరస్పర ఆరోపణలతో అధికార ప్రతిపక్షాలు బూతు మాటలు, ఇళ్లపై దాడులతో రాష్ట్రంలో రాజకీయ రగడ. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర డైరీని కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదిపిరాల భూపేష్ రెడ్డి ఆవిష్కరించారు. జర్నలిస్ట్ యూనియన్ కోసం తాను అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఆయన నేతలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, జర్నలిస్టులు ధనుంజయ యాదవ్, శ్యామ్ ప్రసాద్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. అంబటి రాంబాబుకు మద్దతుగా వైసీపీ కాపు నాయకులు మాట్లాడడంపై భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధి గాలి హరి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైసీపీ అంబటి రాంబాబు గురించి వేంపల్లికి సంబంధించిన కొంతమంది కాపు నేతలు కాపులకు అన్యాయం జరిగింది, కాపులు ఎదుగుతా అంటే కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకుందని అవాస్తవాలు చెప్పినారు. ఈరోజు అంబటి రాంబాబు గారు ఒక్కరే కాదు కాపు నేత అని, పవన్ కళ్యాణ్ కూడా కాపు నేతే. మళ్ళీ ముద్రగడ పద్మనాభం గురించి కూడా మళ్ళీ ఒకసారి ఆయన టాపిక్లకి తెచ్చినాడు. ఇదే ముద్రగడ పద్మనాభరెడ్డి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోకపోతే, నేను ఓడించకపోతే నేను ముద్రగడ పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకుంటానని ఆ కాపు నేత ఆ మున్సిపాలిటీలోకి పోయి పవన్ కళ్యాణ్ గెలిచినాడు, నేను పేరు మార్చుకుంటానని స్వచ్ఛందంగా ముద్రగడ పద్మనాభరెడ్డి అని ఆయన పేరు మార్చుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఇదే పవన్ కళ్యాణ్ను ఒక వ్యక్తి 2024లో కొంతమంది మీ ఇంట్లో వాళ్ళను అసభ్యకరమైన, నేను కూడా మాట్లాడలేకపోతున్నా, అసభ్యకరంగా మీ ఇంట్లో పిల్లలను మీ భార్యను వెతికి మాలాంటి వాళ్ళకి అప్పచెప్పాలన్నప్పుడు ఈ కాపు నేతలు ఏమైపోయినారు? పవన్ కళ్యాణ్ కాపు నేత కాదా? ఓన్లీ అంబటి రాంబాబు గారు ఒక్కరే కాపు నేతనా? ఉద్యమ నాయకుడు అంటే ఎక్కడ ఉద్యమ నాయకుడు అయినాడే ఆయన? పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఉద్యమం నాయకుడు అయినాడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో. పవన్ కళ్యాణ్ను అదే పనిగా కొంతమందిని క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొని వచ్చి అదే పనిగా పవన్ కళ్యాణ్ తిట్టేటందుకే వీళ్ళను పెంచి పోషిస్తున్నారు తప్పితే అంతకుమించి ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు తిరుమల లడ్డు విషయము తెరపైకి వచ్చింది. అది కల్తీ జరిగిందని సిబిఐ నిర్ధారణ చేసింది. ఇప్పుడు దాన్ని ఎట్లా మభ్యపెట్టాలా, హిందూ సంఘాలన్నీ ఒక అజెండాకు వచ్చి దీన్ని ఎట్లయినా సరే దీన్ని మేము ఖండించాలని చెప్పేసి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నారు. దీన్ని డైవర్ట్ చేసేదానికి పాపం అంబటి గారిని బలి చేసినారు, అంతే, అదేం లేదు.
అదే ఒక కాపు నాయకుడిని బలి చేసినారు. అదే అంతమందికి ఆ పార్టీలో ఎవరు లేరా? అంబటి రాంబాబు గారితో తిట్టియాలనా? అసలు చంద్రబాబు గారు మాట్లాడిన మాట ఏంది? అంబటి రాంబాబు గారు ఒక ఎక్స్ మినిస్టర్ అయ్యుండి, ఒక మాజీ ఎమ్మెల్యే అయ్యుండి చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రిని అలా మాట్లాడొచ్చునా? అది ఏ వ్యక్తికైనా జీర్ణించుకోగలుగుతారా? మీరే చెప్పండి. ఏ వ్యక్తి అయినా సరే అది అట్లా ఎట్లా మాట్లాడాలనిపించింది ఆయన్ను? ఆయన వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత? ఈ రకం మాట్లాడిన దాన్ని మీరు ఎలా సమర్థిస్తున్నారండి? ఎట్లా సమర్థిస్తారు దీన్ని? అంటే మీ పార్టీలో ఇట్లా మాట్లాడితే మీకు మనుగడ ఉంటుందని ఏమైనా మాట్లాడుతున్నారా? లేకపోతే నిజమైన కాపు నేత కన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు? నిజమైన కాపు నేత పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా సరే కాపులంతా పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తారు. ఇలాంటి వాళ్ళని నమ్మి ఎవరు వాళ్ళ వెంట నడవరు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా కాపులను బలి చేస్తున్నారని మీ అంతా మీరు తెలుసుకోండి. మీ పార్టీలోనే కాపులను బలి చేస్తున్నారు, ఏ పార్టీలో చేయలేదు. పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు వాడినటువంటి పరిషత్ పదజాలం ఏదైతే ఉందో దానిని కూటమి తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ క్షేత్రంలో కులాలకు మతాలకు అతీతంగా మనమందరం కూడా అన్ని వర్గాలను కలుపుకొని పనిచేసేటువంటి బాధ్యత కలిగినటువంటి రాజకీయ రంగంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మీరు ఈ విధంగా ముఖ్యమంత్రి స్థాయి అని కూడా మరిచి మీరు ఆ విధంగా పరుష పదజాలం వాడడం అనేది చాలా శోచనీయము, అమానుషం. ఇలాంటి వాటిని సభ్య సమాజానికి మీరు వైసీపీ తరఫున ఏమందిస్తున్నారని చెప్పి నేను ఇవాళ వైసీపీ నాయకులను ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైతే వైసీపీ కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ కలిగినటువంటి పార్టీ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో విభజించి పాలించి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టిందో ఆ యొక్క డిఎన్ఏ కలిగినటువంటి పార్టీ కాబట్టి ఇవాళ ఆ యొక్క అంబటి రాంబాబు గారు ఆయనకు ఎప్పుడు కూడా నిత్యము మీడియాలో ఉంటూ ఏదో రకంగా విమర్శిస్తూ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి మీద ప్రశ్నించాల్సింది పోనిచ్చి కేవలం ఒక కులాన్ని ఆపాదించి ఇవాళ కులం పేరుతో ఆయన ఒక కులనాయకుడిగా చూసుకోవడం అనేది రాజకీయాల్లో తగవు. రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ఏ కులంలో ఉన్నారో అన్ని కులాలకు మతాలకు మనము వారికి అనుగుణంగా వారి యొక్క సమాజంలో వారి అభ్యున్నతికి కృషి చేయాలే తప్ప ఇలా దిగజారుడు మాటలు మాట్లాడి వారి స్థాయిని దించుకోవాల్సినటువంటి పని లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలను బహిరంగంగా క్షమాపణ చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేశాను. చంద్రబాబు మళ్లీ సీఎం అయితే తిరుమల ఏడుకొండలకు కాలినడకన వచ్చి మొక్కు తీర్చుకుంటానని అప్పట్లో సినీ నిర్మాత బండ్ల గణేష్ మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల ప్రారంభించిన సంకల్ప యాత్ర ఈరోజు మైదుకూరు ప్రాంతానికి చేరుకుంది. మైదుకూరు టీడీపీ నాయకులు బండి రెడ్డయ్య బండ్ల గణేష్ను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. దేవుడి మొక్కు తీర్చుకోవడం కోసం పాదయాత్ర మొదలుపెట్టానని ఆయన తెలిపారు. కాగా నేటితో ఆయన 350 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. నేను దేవుడికి మొక్కున్నాను. ఆ మొక్కు తెచ్చుకోవడానికి ఈరోజు సాయంత్రానికి 350 కిలోమీటర్లు అయిపోతాయి పాదయాత్ర. ఆ ఏడుకొండల వాడి స్వామి దయతో సండేకో మండేకో స్వామివారి దగ్గరికి చేరిపోతాను. దారి పొడుగునా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళ మమకారం, వాళ్ళ సహకారం వర్ణాతీతం. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంత పెద్ద ఎత్తున ఇంత అద్భుతంగా నన్ను ఆశీర్వదిస్తారని నిజంగా నేను అనుకోలేదు. ఇది స్వామివారి దయ. తెలుగు ప్రజలపై ఆ ఏడుకొండల వాడి స్వామి ఆశీస్సులుండి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నేటితో 20 ఏళ్లు పూర్తయ్యాయని బద్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నరసింహ పేర్కొన్నారు. ఉపాధి కూలీలకు రోజువారీ కూలీ పెంచి పాత పద్ధతినే కొనసాగించాలని, కేంద్రం 90% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలని, 120 రోజులు పని దినాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అచ్యుతరాజు, జిల్లా మహిళా నాయకురాలు సుబానబి, బద్వేల్ మండల అధ్యక్షుడు అంబవారం సుధాకర్ రెడ్డి, గోపవరం మండలం అధ్యక్షుడు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ ఉపాధి పథకం గురించి కొన్ని విషయాలు ప్రజల దృష్టికి తేవాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. విషయం ఏంటంటే, ఒకప్పుడు
అనంతపురం జిల్లా రాయలసీమలో అతి వెనుకబడిన ప్రాంతము. అప్పట్లో త్రాగునీళ్ళు, కనీసం తాగునీళ్ళు కూడా లేని పరిస్థితిలో వ్యవసాయానికి ఇంక నీళ్ళు లేవని ప్రజలంతా వలసపోయి బెంగళూరు అక్కడ పోయేవాళ్ళని ఆనాడు ఈ ప్రచారంలో భాగంగా శ్రీమతి సోనియా గాంధీ గారు వెళ్ళినప్పుడు ఆమె దృష్టికి అప్పటి మంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత రఘువీరారెడ్డి గారు ఆమె దృష్టికి తీసుకుపోతే ఆమె ఒక సంవత్సరానికి ఒక ప్లానింగ్ చేసి ఏ ఊళ్ళో అక్కడనే పనికిరా నేను ఉండేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను అని ఆమె మరి ఒక ప్లానింగ్ ప్రకారం ఒక జీవో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో ఆనాడు 20 సంవత్సరాలు ఏర్పాటు చేసినటువంటి ఉపాధి హామీ పథకము ఈ కరువు ప్రాంతాల్లో ఓ సంవత్సరం వర్షాలు వస్తాయి, ఓ సంవత్సరం వర్షాలు రావు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో కొన్ని పంచాయతీలో 10 గ్రామాల్లో ఏ గ్రామానికి ఆ గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేసి ఉపాధి పద్ధతిలో వారం వాళ్ళకు అమౌంట్ వాళ్ళ అకౌంట్కి ఇచ్చే ఏర్పాటు చేసి అది పేద బడుగు బలహీన వర్గాలకు పేదవాళ్ళకు అది ఒక ఉపాధి. ఆ విధంగా చేసినటువంటి పథకాన్ని అదేదో కేంద్ర ప్రభుత్వం ప్రజెంట్ బీజేపీ వాళ్ళు ఏదో కుతంత్రాలతో దాని పేరు మార్చాలా, 60% మేము ఇస్తాము, 40% రాష్ట్ర ప్రభుత్వం దాన్ని భరించాలంటే కనీసం మనం ఉండే రాష్ట్రంలో జీతాలు లేని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో 60% ఆనాడు 10% ఇచ్చేదానికి చాలా ఇబ్బంది పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు 40% తీసుకొచ్చి మరి ఇవ్వగల స్తోమత ఉందా? కానీ ఇది చాలా మోసపూరితమైనది. అయినా కూడా పేరు మార్చి మహాత్మా గాంధీ పేరు మార్చి పేరు పెట్టాల్సిన అవసరం అంతా ఏముంది? ఆయన స్వతంత్రం తీసుకొచ్చినటువంటి బాధ్యత ఆయన పేరు ఎందుకు మార్చాలి? మీరు చేసేది సాధించేది ఈ కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషించి కార్పొరేట్ రూపంలో మా కాంగ్రెస్ పార్టీ పేర్లు స్వాతంత్రం సంపాదించిన వాళ్ళందరి పేర్లను చేయాల్సింది చాలా దుర్మార్గమైన చర్య. ఇది భారతదేశానికే అవమానకరమైన విషయము. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా మండలాల్లో అన్ని చోట్ల మేము ఈ పథకం గురించి డైరెక్ట్గా ఉపాధి వాళ్ళే వచ్చి మాకు ఈ సమస్యను పరిష్కారం చేయండి, మీరు సహకరించండి మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి చోట మీరు ముందుకొచ్చి ఉపాధి పథకంలో జీవనం చేసి 10 రూపాయలు డబ్బు సంపాదించుకుంటే పేదవాళ్ళు వాళ్ళే ముందుకొచ్చి మరి మాకు సహకరిస్తే మా వంతు కాంగ్రెస్ పార్టీ వంతుగా మేము దీన్ని మళ్ళా కొనసాగించడానికి 100% మేము ప్రయత్నం చేస్తామని సభాముఖంగా తెలుపు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి ఈ రోజులతో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఉపాధి హామీ కూలీలకు మద్దతుగా ఈరోజు పద్వేలు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నాంది పలికింది అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి గ్రామంలో ఈ కార్యక్రమానికి బీజం పడింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మన మంత్రి రఘువీరారెడ్డి గారు, అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నటువంటి యూపీఐ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గరికి ఈ విషయం తీసుకొని పోవడం జరిగింది. అప్పట్లో రాయలసీమలో కరువు ప్రాంతం ఎక్కువగా అనంతపురం జిల్లా, అలాగే అక్కడ ఉన్నటువంటి కూలీలందరూ ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళి ఈ యొక్క పనులు చేసుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తున్న ఈ క్రమంలో వీరు చెప్పిన ఈ సందేశాన్ని ఆమె ఇది ఒక రాష్ట్ర సమస్యగా కాకుండా ఒక దేశ సమస్యగా గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే ఇటువంటి వలస కూలీలకు ఏదో ఒకటి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు సరిగ్గా 2004లో అధికారం చేపట్టిన తర్వాత 2005లో ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తర్వాత అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, యూపీఐ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బండ్లపల్లి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి బీజం వేయడం జరిగింది. దీంట్లో 2006లో ఫిబ్రవరి 2వ తేదీన దీనికి ఒక కొత్త చట్టం తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టంలో 100 రోజులు ఉపాధి హామీ అనేది ఖచ్చితంగా ఉండాలా. తర్వాత కేంద్రం నుంచి
90% నిధులను మేము ఇస్తాము, 10% నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పడం జరిగింది. అప్పట్లోనే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లోనే మనం ఏ పని చేసుకోవాలా, ఎక్కడ చేసుకోవాలని చుట్టూ ఒక 5 కిలోమీటర్ల పరిధిలోనే వీళ్ళే నిర్ణయించుకొని తీర్మానం చేసిన 15 రోజుల్లోనే ఈ యొక్క పనుని అవకాశాలు కల్పించే విధంగా అప్పుడు చట్టం ఉండింది. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన చట్టం కాబట్టి పేదల నడ్డి విరిసే విధంగా ఈరోజు ఈ కార్పొరేట్ ప్రభుత్వం, ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా అయినా నీరు గార్చాలని చెప్పేసి కొద్దిగా సవరణలు చేయడం జరిగింది. ఈ సవరణలో వాళ్ళు చెప్పేది ఏంటంటే 120 రోజులు పని దినాలు కల్పిస్తాం, 20 రోజులు ఎక్స్ట్రా అని వాళ్ళు చెప్పడం జరిగింది. 100 రోజులు పెట్టిన మాకే డబ్బులు ఇచ్చేదానికి మీ కాడ లేకపోతే ఈ 120 రోజులకు మీరు ఏ విధంగా డబ్బు చెల్లిస్తారు? రెండవది ఏంటంటే వాళ్ళు చెప్పేది 60% మాత్రమే కేంద్రం ఇస్తుంది, మిగతా 40%ను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని వాళ్ళు చెప్తాను. దీనికి కూటమి ప్రభుత్వం ప్రశ్నించకుండా రాజకీయ స్వలాభం కోసం ఇటువంటి కార్యక్రమాలను లేవనెత్తకుండా ఉంటే దీన్ని మేము ఏమనుకోవాలి? ఒకటి. తర్వాత వీళ్ళు కూటమిలో ఉండి మద్దతు ఇస్తే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా మద్దతు పలుకుతూ ఈ విషయం మీద ఎటువంటి వాళ్ళ పార్టీ నాయకులు కానీ వారు కానీ ప్రశ్నించడం లేదు. ఇంకొకటి అతి ముఖ్యమైనది, మన జాతిపిత మహాత్మా గాంధీ ఆ పేరును తొలగించాల్సిన అవసరం మీకేమొస్తుంది? ఆ పేరు ఉండడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? పేరును తొలగించడం వల్ల వచ్చిన లాభం ఏంది? ఈ మహాత్మా గాంధీ పేరును తొలగించడం అనేది ఇది స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరును తొలగించడం మన దేశానికే, ఇది ఒక దేశ ప్రజలను కూడా ఇది అవమానకరంగా ఉందన్నమాట. అవమానించడమే, వేరేది ఏం లేదు. మరి కూటమి ప్రభుత్వం ఈ 40% మేము పెట్టుకునేదానికి సిద్ధంగా ఉందనే కదా అర్థం. ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, మీరు సైలెంట్గా ఉంటే 40% మీరు ఒప్పుకున్నట్లే. మీరు బహిరంగంగా ప్రజలకు, ఉపాధి హామీ కూలీలకు మీరు బహిరంగంగా చెప్పాలమ్మా, ఆ 40% నేను నిధులు మీకు సమకూరుస్తానని మీరు బహిరంగంగా చెప్పాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈరోజు నుంచి ఫిబ్రవరి 2 అదే బండ్లపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు కూడా. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరునే కొనసాగించాలా, 100 రోజులు పని దినాలు కల్పించాలా, అలాగే ఉపాధి కూలీ కూడా డబ్బు పెంచాలా అనేది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కోసం ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్ధమైంది. ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ నెల 14వ తేదీన కడప, తర్వాత వేంపల్లి మండలంలో కూడా ఆమె పాల్గొనబోతాను. నేను ఉపాధి హామీ కూలీలకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఇది మీకోసం మేము చేస్తున్నటువంటి కార్యక్రమం, ఏదో కాంగ్రెస్ పార్టీ చేసేది కాదు. కాబట్టి ఎక్కడికి అక్కడ స్వచ్ఛందంగా మీరు ఉపాధి హామీ పనుల వాళ్ళు స్వచ్ఛందంగా మీరు పాల్గొని మాకు మద్దతు ప్రకటిస్తే మేము ఇంకా కూడా ఉత్తేజంగా పనిచేసేదానికి కూడా మాకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా మీరు మాకు అండగా ఉండాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. ఆల్రెడీ మేము బద్వేల్ మండలం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమం, గోపురం మండలం సాంబయ్య ఆధ్వర్యంలో జరిగింది, అట్లూరు మండలం మన గంగయ్య ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు చేసినాం, ఇంకా కూడా మేము చేస్తాం. కాబట్టి ఈ షర్మిలమ్మ మీరు స్వచ్ఛందంగా సొంతంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేయాలని కూడా నేను కోరుకుంటున్నా. పథకాన్ని నిర్వీర్యం చేసేదానికైతే బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకునింది. గత బడ్జెట్లో 88,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రస్తుతం నిన్న ఇచ్చిన బడ్జెట్లో మాత్రం 33,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే దీని వెనుక ఈ ఉపాధి హామీ పథకం ఏ విధంగా నిలబడుతుందో అది ఒక బీజేపీ ప్రభుత్వానికి తెలియాలి తప్ప ఇది ఎటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదని చెప్పేసి మేము కోరుకుంటూ మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలా, 100 రోజులు పని దినాలు కల్పించాలా, 90% నిధులను కేంద్రం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బద్వేలు పట్టణ కాంగ్రెస్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కడప జిల్లా నూతన అధ్యక్షుడిగా చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి ఫిబ్రవరి 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు జిల్లా కార్యవర్గం కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతోంది. ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని రాష్ట్రంలోనే ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తన టీంతో చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కడప జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర నాయకులు సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ రాంప్రసాద్ తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా
సీనియర్ నాయకులు మాట్లాడుతూ యువకుడు భూపేష్ నాయకత్వంలో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత ప్రజల మన్ననలు పొందుతుందని వారు ఆకాంక్షించారు. అందరికీ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈ కార్యక్రమం ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలా, ఏ విధంగా అరేంజ్మెంట్ చేసుకోవాలా, భోజన వసతులు, ఇక్కడికి వచ్చిన మన నూతన కమిటీ మెంబర్స్ కొన్ని సలహా సూచన చేయడం జరిగింది. పాయింట్ వైజ్ నోట్ చేసుకున్నాము. ఒకటి, పార్కింగ్. ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 7 మంది సభ్యులు ఉన్నారు. 7 మందిలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క పార్కింగ్ అంటే ఒకరు ఒక కమిటీ ఒక గ్రూప్ అయి వాళ్ళు పార్కింగ్ చూసుకోవాలి, ఒకరు భోజనం చూసుకోవాలి, ఒకరు స్టేజీ దగ్గర కూర్చోబెట్టుకోవడం. అంటే 7 నియోజకవర్గాలలో, ఎందుకంటే ఒక నియోజకవర్గానికి పూర్తిగా ఒకటే బాధ్యత అప్పచెప్తే ఎక్కడో చోట చిన్నది ఉంటే ఒక సర్దుకోనికి ఉంటుంది, మన అందరినీ గుర్తుపట్టడానికి చేసుకోనికి ముందుకు ఉంటుందని నా అభిప్రాయం కూడా. ఇప్పుడు ఈ డిస్కషన్లో నాకు కూడా అనిపించింది, ఒకరికే భోజనము అప్పచెప్పడం, ఒకరికే పార్కింగ్ కాదు, ప్రతి నియోజకవర్గం నుంచి ఒకరు పార్కింగ్లో ఉంటారు, ప్రతి నియోజకవర్గం నుంచి ఒకరు ఫుడ్ కమిటీలో ఉంటారు, స్టేజ్ కమిటీలో ఉంటారు, లేదా స్టేజ్ ముందర ఉన్న ఏదైతే ప్రజలకు మన కార్యకర్తలకు స్టేజ్ ఉంటుందో అక్కడ ఉంటారు. ఎందుకంటే అప్పుడు మనం ఏదైనా చిన్న లోపాలు ఉన్నా కూడా ఒకరికొకరు మనం సమ్మేళనం చేసుకొని మనం పటిష్టంగా ఒక పిడికిల్గా పనిచేస్తే ఏ విధంగా బలంగా ఉంటుందో ఆ విధంగా ముందుకు పోతుందని కూడా నాకు అనిపిస్తుంది. అప్పుడు అందరికీ బాధ్యత కూడా ఉంటుంది. ఈ నియోజకవర్గంలో పార్కింగ్లో 7 మంది ఉంటారు, 7 మంది భోజన కమిటీలో ఉంటారు. అక్కడ స్టాల్స్ కూడా ఖచ్చితంగా మనము కొన్ని కౌంటర్లు ఎక్కువ పెట్టుకొని మరి ఏ ఇబ్బంది లేకుండా చేసుకున్నాను. ఖచ్చితంగా టాయిలెట్స్ కూడా మన మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి, మాధవక్క గారితో మాట్లాడి ఖచ్చితంగా దాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాము. దాన్ని కూడా ఒక 5 టాయిలెట్స్, టెంపరీ టాయిలెట్స్ ఉన్నాయి, ఇది ఖచ్చితంగా తెచ్చిపెట్టుకొని ఇక్కడ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జన సమీకరణ ఏ విధంగా ఎట్లా, మనం 7 మంది కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఏ ఇన్ఛార్జ్ కానీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ వాళ్ళ కడప జిల్లాలో గ్రాండ్గా జరిగిందని చెప్పి నేను చెప్పే ప్రతిసారి ఇది అధ్యక్షుడిగా పార్టీ బాధ్యత తీసుకోవడం కాదు, నూతన కమిటీ మొత్తం బాధ్యత తీసుకుంటుందని కూడా నేను పదే చెప్తున్నా. అదే విధంగానే మనందరం ప్రోగ్రాం అనుకొని ముందుకు పోదాం. తెలుగుదేశం పార్టీ ఒక మెసేజ్ ఇవాళ కడప జిల్లాలో మహానాడు కానీ, లేకపోతే 7 సీట్లకు 5 సీట్లు తేవడం కానీ, భవిష్యత్తులో స్థానిక సమస్యలు ఇవన్నీ జరగబోతున్నాయి కాబట్టి ఒక మెసేజ్ అంటూ స్ట్రాంగ్గా పోతే మనకు ఒక మంచి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక మెసేజ్ అయితే గట్టిగా పోవాలా. జన సమీకరణ మన కార్యకర్తలను ప్రతి ఒక్కరిని ఆహ్వానితం చేయాలా. తెలుగుదేశం కుటుంబ సభ్యులనే ఉద్దేశంతోనే పిలవండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నిన్న ఆంబోతురాం బాబు మాట్లాడడం జరిగింది. కాబట్టి మనం గమనించాల్సింది, వాళ్ళు ఎన్ని డైవర్షన్ చేసినా ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, కూటమిలో ఉండే ఎమ్మెల్యేలు కానీ, బీజేపీ నుంచి సంబంధించి కానీ, జనసేన నుంచి కానీ అందరు వాళ్ళు చెప్పేది కూడా మిగతా బీజేపీ అనుబంధంగా ఉండి ఎన్డీఏలో భాగస్వామ్యమైన రాష్ట్రాల్లో పెన్షన్ స్కీములు కానీ, అభివృద్ధి కానీ, మనం ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ముందుగా ఉంది, అందరికంటే బెటర్గా రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల కంటే నెంబర్ 1గా సంక్షేమంగానే అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నామని బీజేపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. దీనికి కారకుడు, ఏకైక కారకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి ఈ వర్షన్ మనము పబ్లిక్లోకి ఏ విధంగా వాళ్ళ కౌంటర్ ఇవ్వాలా, ప్రెస్ మీట్లు పెట్టడము, ప్లస్ మనము యువతను సోషల్ మీడియాని వాడుకుంటూ మౌత్ క్యాన్వాస్ అనేది చాలా ముఖ్యము. మరీ ముఖ్యంగా కడప జిల్లాలో 2004 నుంచి 24 వరకు దాదాపు గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ పెద్దలు, తర్వాత గత ముఖ్యమంత్రి ఏ విధంగా వాళ్ళు ఈ జిల్లాది మా సొంతం అని చెప్పుకోవడంలో ఉన్నారు. ఎంపీలు అయినారు, ముఖ్యమంత్రులు అయినారు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పదవులు 30 ఏళ్లలో అనుభవించినారేమో తప్ప కడప జిల్లాకు పూర్తి స్థాయిలో అనుకునే విధంగా ఇటువంటివన్నీ మనం మార్పు తీసుకొని రావాలా. గెలుపు ధ్యేయంగా పనిచేయాలా. మళ్ళా మనం ఈ కడప జిల్లాలో ఖచ్చితంగా 7 సీట్లు వచ్చే విధంగా ప్రయత్నం
మనం ఎక్కడే కానీ మన నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ముందుకు పోవాలా, ఒక ధైర్యంగా తీసుకొని పోవాలా. అదేవిధంగా ఇవన్నీ ఒకటి పరకామని ఇప్పుడు రీసెంట్గా ఒక సైడు నెయ్యి, ఒక సైడు ఆంబోతు రాంబాబు, ఈ 3 కాన్సెప్ట్లను మనం సీరియస్గా తీసుకొని ముందుకు పోవాలా. ఎందుకంటే ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా అలజడి సృష్టిస్తున్నారు, ఏం పరిస్థితి అనేది. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ఈరోజు ముందుకు పోతున్నాము. అది కేవలం మనకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలంగా ఉంది అనే ద్వారానే ఆయన ఎక్స్పీరియన్స్ 4వసారి ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోయి కన్విన్సింగ్గా మనం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లనే మన పార్టీ భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గారు, ఆయన కూడా ఒక డెడికేటెడ్గా విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు ప్రక్షాళన చేస్తున్నారు. విద్యాశాఖను కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నాడు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా పేరెంట్స్ని టీచర్స్ని ఇన్వాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్తారో ఇక్కడ కూడా తీసుకొని వస్తే స్టూడెంట్స్కి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది, పేరెంట్స్కి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. దళిత బడుగు బలహీన వర్గాల కాలనీలపై మున్సిపల్ అధికారులకు చిన్న చూపు తగదని సిపిఐ బద్వేలు పట్టణ కార్యదర్శి బాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శీలంవారిపల్లె 2వ వార్డులో సిపిఐ పట్టణ సమితి బృందం పర్యటించింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోని 35 వార్డుల్లో 1,30,00,000 రూపాయలతో అభివృద్ధి చేస్తామని చెప్పిన మున్సిపల్ పాలకవర్గం అధికారులు కేవలం ధనిక కాలనీలను మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శీలంవారిపల్లి పక్కనే ఉన్న శ్మశానానికి ప్రహరీ గోడ నిర్మిస్తామన్న హామీని అధికారులు విస్మరించారన్నారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా అధ్వానంగా మారిందని, పేదలు నివసించే కాలనీల్లో ఇప్పటికైనా మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బద్వేలి పట్టణంలోని ప్రతి వార్డు భారత కమ్యూనిస్టు పార్టీ వార్డుల పర్యటన ప్రారంభించింది. ఇవాళ 2వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. ఇవాళ ఇటు చూస్తే శీలవారిపల్లె ఊరు పక్కనే ఆనుకొని శ్మశానం ఉంది. శ్మశానానికి కనీసం నిధులు కేటాయించినటువంటి అధికారులు, ఇక్కడ కనీసం మొత్తం చెట్లతో నిండినటువంటి శ్మశానం ఉంది. కనీసం మనిషి చనిపోతే పూడ్చడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితి. మరి ఈ వార్డులో మొత్తం 96 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం, రోడ్లు వేస్తాం, డ్రైనేజ్ వేస్తామని చెప్పినటువంటి అధికారులు పక్కా లేనటువంటి పరిస్థితి. ఇవాళ మేము ఒకటే మున్సిపల్ కమిషనర్ గారిని అడుగుతా ఉన్నాం, దళితుల శ్మశానాలను, దళితుల కాలనీలను, దళితుల సమస్యల పట్ల ఎందుకు కమిషనర్ గారు పట్టించుకోవడం లేదు, ఎందుకు పాలక వర్గం పట్టించుకోవడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కమిషనర్ గారు బద్వేలు పట్టణాన్ని 130 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామన్నటువంటి చెప్పినటువంటి పాలక వర్గం ఇవాళ 130 కోట్లు ఏమైపోయాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ 39 కోట్ల రూపాయలు డ్రైనేజీ వ్యవస్థకు శాంక్షన్ చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ 39 కోట్లు మొత్తం ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారని చెప్పి మనం ఒకసారి చూస్తే, ఎక్కడైనా ఈ బద్వేలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 35 వార్డులలో ఉన్నటువంటి దళిత వార్డులకు మీరు ఏమైనా ఒక్క పైసా అయినా కేటాయించారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ 39 కోట్లు మీరు ఉన్నతమైనటువంటి వర్గాల దగ్గర, లేకపోతే అగ్రవర్ణాల దగ్గర మీరు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దళిత వాడల్లో ఉన్నటువంటి శ్మశానాలు కానీ, దళితుల వాడలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను కానీ మెరుగుపరచాలి. లేదు కాదు కూడదంతే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ ఆందోళనను కొనసాగిస్తాం. బద్వేలు మున్సిపాలిటీ ఉన్నటువంటి 35 వార్డుల పరిశీలన చేస్తాం. వార్డుల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. కమిషనర్ గారు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి. మీరు పెట్టేటువంటి డబ్బులు ఖర్చులు ఏదైతే ఉందో దాన్ని నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, లేకపోతే ఎందుకు పనికిరానటువంటి ప్రాంతాల్లో, లేకపోతే రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వారి ఇళ్ల దగ్గరికి మీరు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మేము గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. విశాఖ జిల్లా మధురవాడ ఐటీ సెజ్లో మధురవాడ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్మారక అవార్డుల ప్రధాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ బీఆర్కే న్యూస్ ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ చౌదరిని ఆత్మీయంగా సత్కరించారు. అలాగే అక్రిడేషన్ కమిటీ సభ్యులను కూడా ప్రముఖులు సత్కరించి వారి సేవలను అభినందించారు. జర్నలిజం రంగంలో నిజాయితీతో పనిచేస్తున్న పాత్రికేయులను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని కార్యక్రమ నిర్వాహకులు సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు, జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. స్టేట్ ఇన్పుటేటర్గా ఉన్న
తీసుకురా స్టేజ్ పర్ రావాల్సింది. అదేవిధంగా జార్జ్ ఫుడల్ని తక్కర్లు రావాలి. పర్లేదు పర్లేదు ఏం కదా ఏం జార్జ్ వస్తున్నా ఎవరు లేదు కదా నువ్వు వచ్చేస్తాను వీడియో తీస్తావన్నా వీడియో తీస్తాను తీస్తావా తీస్తున్నాను నువ్వు రా నేను వెళ్తాను అలాగే దా సొంత ఇలా ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కదిరి పట్టణ టీడీపీ నాయకులు. కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో ఈరోజు అంబటిపై వారు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, వైస్ చైర్మన్ రాజశేఖర్ ఆచారి, కౌన్సిలర్ కాసిం, సావిత్రమ్మ, టీడీపీ నాయకులు బహుద్దీన్, రామానాయుడు, కృష్ణప్ప, ప్రతాప్, పీట్ల రమణమ్మ, ఉమాదేవి, చాంద్ బాషా, రాయుడు, వినీత్ రెడ్డి, కైఫ్, అజీముల్లా, హైదర్, అతహర్, ఐటీడీపీ మన్సూర్, బద్రి, హేమేంద్ర, రాజా, మహేంద్ర, ఇలాహి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చిన లకారంలో మాట్లాడుతున్నారు. ఇదేనా మీ నాయకుడు నేర్పించిన మీకు సంస్కృతి సంస్కారము? మేము ఈరోజు చూశారు మా నాయకుడు చెప్పినట్టుగా ఎంతో సహనంతో ఉన్నాం. మా నాయకులైతే ఏమి, కార్యకర్తలు అయితేనేమి, నువ్వు చేసిన పనికి మొన్న నువ్వు తిట్టిన తిట్లకు మా కార్యకర్తలు తెగిస్తే ఎలా ఉంటుందో యాక్షన్కి రియాక్షన్ మీరు చూశారు. ఇట్లనే మీరు కూడా అసెంబ్లీలో పూనమ్మ గారిని కూడా ఇట్లనే దూషించి మాట్లాడారు. మీరు మాట్లాడిన మాటలకు, మీరు చేసిన అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలే మీకు బుద్ధి చెప్పి 11 సీట్లకు పడేశారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ఇదే రీతిలో మీరు కానీ పోయినారంటే నెక్స్ట్ మీరు చరిత్రలో రారని మేము ఛాలెంజ్ చేస్తున్నాం మా తెలుగు మహిళల తరఫున. శనివారం నాడు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మాజీ మంత్రిగా, ఒక శాసనసభ్యునిగా ఉన్న వ్యక్తి, మాజీ శాసనసభ్యుడు అయినా కూడా ఆ యొక్క పరంపోగు ఆటలు, సుకన్యతో మాట్లాడడం, గంట అరగంట అనడం, ఇలాంటి అసభ్య పదజాలం, అసభ్య బూదులతో వ్యవహార శైలి నడిపినటువంటి ఈ అంబటి రాంబాబు అలియాస్ ఆంబోతు రాంబాబు, నీకు నోటి దురుసు చాలా ఎక్కువ. అయినా మేము కూడా మా నోర్లు కూడా చాలా తక్కువ కాదు. మేము కూడా నోర్లు తెరిస్తే మా నోర్లకి కొట్టుకొని వెళ్ళిపోతాం. అయినా మేము ఎందుకంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మనం యొక్క నీపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. ధర్నాలు కానీ, నిశ్చీబొమ్మలు కానీ తగలబెట్టద్దండి. మీరు పోయి పోలీస్ స్టేషన్లలో మర్యాదగా అతనిపైన గౌరవప్రదంగా ప్రజాపరంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరడంతో ఈరోజు మేము ఈ విధంగా పోలీస్ స్టేషన్కి వచ్చి సీఏ గారికి ఈ అంబోతు రాంబాబుని, ఎందుకంటే గతంలో మీలాంటి నోర్లు ఉండే వాళ్లతోనే మీ వైసీపీ 151 నుంచి 11కు వచ్చింది. నీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఈ వైసీపీలో. నీకు 11 కాదు కదా, ఈసారి 1 కూడా వచ్చేదానికి అవకాశం ఉండదు. జాగ్రత్త, పత్ర నోరు జారినావనుకో నీ నాలుగు అచ్చిలేస్తావు అంబోతు రాంబాబు. నారా చంద్రబాబు నాయుడు గారిపై అంబటి రాంబాబు ఒక పొరంబోక్, ఒక లఫ్ఫుట్ అనరాని పదాలతో దూషించడం జరిగింది. ఇతగాడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో వచ్చి గౌరవంగా టౌన్ సీఏ గారిని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఇతగాడిపై కేసు నమోదు చేశానని తెలియజేశారు.
అంబటి రాంబాబు మాకు కూడా బూతు పురాణాల్లో డిగ్రీలు చేశాం, పీజీలు చేశాం, నీ మాతృగా మేము కూడా తిట్టగలుగుతాం. కానీ మేము ఒక గౌరవపదమైన తెలుగుదేశం పార్టీ అంటేనే గౌరవం కలిగిన పార్టీ, అటువంటి పార్టీలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటే క్రమశిక్షణ కలిగిన వ్యక్తి దగ్గర మేము ఆయన అడుగుజాడులు నడుస్తున్నాం. అదేవిధంగా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు నిత్యం అభివృద్ధి బాటలో నడుస్తున్నారు. ఆయన కూడా గౌరవంగా గాడిపై కంప్లైంట్ మాత్రమే ఇవ్వండి, మీరు బూతులు తిట్టదండి, ధర్నాలు ఆయన దిష్టిబొమ్మను కాల్చొద్దండి, గౌరవంగా మేము న్యాయ వ్యవస్థల్లో తగ్గి ఉండాలని ఆయన తెలియజేశారు. కాబట్టి గౌరవంగా మేము నీకు దూషించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పట్టణ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముర్దాబాద్ 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 అంబటి రాంబాబు వెంటనే అంబటి రాంబాబుని వెంటనే అంబటి రాంబాబుని ముర్దాబాద్ అంబటి రాంబాబు ముర్దాబాద్ ముర్దాబాద్. బూతులు మాట్లాడడం వైసీపీ డిఎన్ఏలోనే ఉందని వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపిన వైసీపీ నాయకుల పద్ధతి మారలేదని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై నోరు పారేసుకోవడం అంబటి అవివేకానికి పరాకాష్ఠని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టాడో రాష్ట్రం మొత్తం చూసిందన్నారు. రాజకీయాల్లో హుందాతనం నేర్చుకోవాలని, లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతావని మాజీ మంత్రి రాంబాబుకు ఉద్దేశించి సూర్యనారాయణ రెడ్డి హితవు పలికారు. నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ అంబటి రాంబాబు అనే ఒక ఆంబోతు రాంబాబు అన్నది కరెక్ట్. అలాంటి అనుచితమైన వ్యాఖ్యలు, దుర్మార్గమైన మాటలను, ఇలాంటి సంస్కృతిని తీసుకొచ్చిన ఒక దుర్మార్గమైన మాటలను మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేమందరం. ఎలాగంటే అలాంటి మాటలు మన సంస్కృతిలో, అలాంటి వైసీపీ పాలనలో అలాంటి దుర్మార్గుల అనుచిత వ్యాఖ్యలుగా చేయడం అనేది చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకు దుర్మార్గంగా ఇలా మాట్లాడుతున్నాడు అనేది ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కూడా ఈరోజు అతని మీద బగ్గున మండిపోతున్నాం. మా అందరి మనోవేదన గురవుతున్నాం. అలాంటి ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మా ముఖ్యమంత్రి వర్యులను ఇలాంటి మాట్లాడిన ఈ యొక్క రాంబాబును తీవ్రంగా శిక్షించాలని, అతనికి ఎన్ని ఉన్నాయో శిక్షలు అతనికి అమలు పరచాలని అతని మీద, అది నేను మా ప్రభుత్వాన్ని కానీ మా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడు మన సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడడం, చాలా అనుచిత వ్యాఖ్యలను ప్రతి ఒక్క కార్యకర్త కానీ వైసీపీ వాళ్ళు కూడా ఇలాంటి మాటలు ఇట్లా మాట్లాడేది ఏమిటా అనేది ముక్కున వేలేసుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి మాటలండి సార్? ఎవరైనా మాట్లాడతా ఒక ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, అలాగే మినిస్టర్ చేసిన వ్యక్తి, అలాంటి ఏం చూశాను నేను కూడా, ఏదో ఫ్లో వచ్చిన మాటలు కాదండి, అలాంటి దుర్మార్గం మాటలు మాట్లాడడానికి ఎలా చేశాడో అతన్ని అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. వాళ్ళకు వైసీపీ వాళ్ళకి అందరికీ అదే ఒక నీచ సంస్కృతి ఉంది వాళ్ళందరికీ. ఎలాగంటే ఒకటి కాదు వాళ్ళు మాట్లాడేది, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా మాట్లాడతారు నోటికి ఎదుస్తే. మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ మేము కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు ఏమి చేశారో దానికి శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు వాళ్ళు. ఇలాంటి మాటలు మేము ఎక్కడ అనలేదండి. ఒక మినిస్టర్గా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం చూస్తూ ఉంటే మా కార్యకర్తలకు కానీ మాకు కానీ చాలా ఉడికిపోతున్నాం మేమంతా. వాడిని చూస్తే ఆ మాటలది ఒకసారి యూట్యూబ్లో కానీ చూస్తే ఏంది ఇలా మాట్లాడా అనిపిస్తూ ఉంది. అందువల్ల అతను ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అతనికి మన శిక్ష, వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో శిక్ష పడడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాంటి మాటలు ఇంకొక వ్యక్తి మాట్లాడకన్నా కఠినంగా శిక్షించాలని మీ అందరి ద్వారా కానీ మా ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు సార్ గారి దాన్ని చూసి ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోకంటే ఇలాంటి ఆంబోతులు ఏదైనా మాట్లాడితే బరి తెగించి మాట్లాడడానికి వాళ్ళు తయారుగా అవుతారు. ఇలాంటి వారిని ఇలాంటి దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను.
కూటమి నేతల చర్యలకు రాబోయే కాలంలో ప్రతిచర్య తప్పదని పులివెందుల వైసీపీ బీసీ సెల్ కన్వీనర్ చంద్రమౌళి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బలహీన వర్గాలకు చెందిన జోగి రమేష్, అంబటి రాంబాబు ఇంటిపైన జరిగిన దాడులు ఏపీలో సాగుతున్న అరాచక పాలనకు పరాకాష్ఠని ఆయన పేర్కొన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ద్వేషపూరిత రాజకీయాలే హింసాత్మక చర్యలకు కారణమవుతున్నాయని ఆయన అన్నారు. జోగి రమేష్ గారి ఇంటిపై దాడి చేయడము హేయమైన చర్య, దుర్మార్గమైన చర్య. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఆడవిక పాలన ఏమైనా కొనసాగుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ఇళ్లపై దాడులు హేయమైన చర్యగా భావిస్తున్నాము. నిన్న సాయంత్రం జరిగిన సంఘటన, ఒక బీసీ నాయకుడి ఇంటిపై కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు దారుణంగా ఇంటిపై పెట్రోల్ బాంబులు, దాడులు, రాడ్లు, కర్రలతో ఆటవికంగా వందల సంఖ్యలో ఇంటిపై దాడి చేసి ఇంటిని దహనకాండ చేయడం జరిగింది. ఎందుకు ఈ దహనకాండ ఇంతగా చేశారు మీరు అంటే ప్రశ్నించడం తప్ప, కూటమి పాలనను ప్రశ్నించడం తప్ప. లడ్డూ వ్యవహారంపై, తిరుపతి లడ్డూ వ్యవహారంపై సిబిఐ క్లీన్ చిట్, తిరుపతి లడ్డూపై ఎటువంటి జంతు కొవ్వు లేదు అని తీర్పు చెప్పడం జరిగింది. ఛార్జ్షీట్ వేయడం కానీ జరిగింది. అయితే గత సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఏం చేశారు? తిరుమల లడ్డూపై కల్తీ జరిగింది అని అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి తర్వాత ఆ నెపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగింది. ఆ లడ్డూలో జంతువు కొవ్వు కలిసింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేయడం జరిగింది. ఆ రోజు దర్యాప్తు కోరుకున్నారు. ప్రతిపక్షాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సిబిఐ రావాలా, సిబిఐ దీన్ని ఛేదించాలని సిబిఐని కోరడం జరిగింది. సిబిఐ విచారణ సాగింది. దాదాపు సంవత్సర కాలం జరిగింది. సిబిఐ ఛార్జ్షీట్ వేయడం జరిగింది ఇటీవల. ఏమని? శ్రీవారి ప్రసాదంలో ఎటువంటి జంతు కొవ్వు లేదు అని సిబిఐలు స్పష్టంగా చేయడం జరిగింది. అయితే ఈ తరుణంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వము వారు చేసిన ఆరోపణలు పూర్తిగా విఫలమైపోయాయి. పూర్తిగా విఫలమైన తర్వాత ఇప్పుడు ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలనే ముఖ్యమైన ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే వాళ్ళు ఈ లడ్డు వ్యవహారం తప్పించుకోవడం కోసము టీడీపీ నాయకులను కానీ, కార్యకర్తలు కానీ రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులను కానీ, ఎమ్మెల్యేల కానీ మీద పాశవికంగా దాడులు చేయాలని నిర్ణయించుకున్నారు. వీటికి ఏమీ లడ్డూ ప్రసాదంపై ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయంపై ఎటువంటి ఏమి విషయమో మాట్లాడలేదు. కానీ ఎలాగైనా వీటిని మైమరిపించాలా, ప్రజల నుంచి డైవర్షన్ చేయాలా, ప్రజల మైండ్లో తిరుపతి లడ్డూ ప్రసాదం నుంచి ఏ విధంగా మన మీద అనుకోకుండా డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతో ఆటవికంగా దాడులు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులను అమానుషంగా కేసుల్లో ఇరికిస్తూ వారి ఇళ్లపై దాడులు చేస్తున్నారు. ఇది పూర్తిగా ప్రజలు చూస్తున్నారు. ఇది చాలా పాశవికము, ఆటవికము, దుర్మార్గము. ఇటు ప్రజలందరూ గమనిస్తున్నది ఏంటంటే తిరుపతి లడ్డూ వ్యవహారము పూర్తిగా కొలిక్కి వచ్చిన సందర్భంగా ప్రజలందరూ ఇది పూర్తిగా అసత్యము, కూటమి ప్రభుత్వము అనవసరమైన ఆరోపణలు చేసింది, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ లడ్డూ వ్యవహారం ఆ రోజు తెర మీద తేవడం జరిగింది. ఇప్పుడు కాలక్రమేణా ఆ లడ్డూ వ్యవహారంలో ఎటువంటి కల్తీ జరగలేదని సిబిఐ దాదాపు కేంద్ర దర్యాప్తు సంస్థనే తీర్పునిచ్చేసింది. ఈ విధంగా వీళ్ళు ప్రజలకు బేషరతుగా, రాష్ట్ర ప్రజలకు, యావత్ కోట్లాది మంది శ్రీవారి భక్తులకు కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు శ్రీవారి ప్రసాదంపై మీరు అసత్య ఆరోపణలు చేస్తూ భూకముడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలు చేస్తే తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏమో తిరుమల లడ్డూలో పూర్తిగా కలుషితం అయిపోయింది, లడ్డూ ప్రసాదం కలంకితమైనది. ఇది ఇవాల్టి కేటీవీ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ.